జింబాబ్వేతో 5 టీ20ల సిరీస్ ను ప్రకటించగానే మరో మాటకు తావు లేకుండా బీసీసీఐ యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. సీనియర్ ఆటగాళ్లకు మొత్తం విశ్రాంతినిచ్చింది. తద్వారా 2026లో జరిగే టీ20 వరల్డ్ కప్ కు యువ ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశం లభిస్తుందని అంచనా వేసింది బీసీసీఐ. ఇందులో భాగంగానే శుభమన్ గిల్ నాయకత్వంలో యువ ఆటగాళ్లను జింబాబ్వేకు పంపించింది. జింబాబ్వే మైదానంలో పట్టు సాధించేందుకు అక్కడ కొద్ది రోజులుగా టీమిండియా ఆటగాళ్లు సాధన చేశారు. కానీ తొలి టీ20లో ఫలితం విరుద్ధంగా వచ్చింది. టీమిండియాతో ఏమాత్రం సరితూగలేని జింబాబ్వే 13 పరుగుల తేడాతో ఓడించింది. వాస్తవానికి ఈ మ్యాచ్ లో జింబాబ్వే గెలిచిందని చెప్పేదానికంటే భారత్ ఓడింది అనడం సబబు. ఎందుకంటే డ్రెస్సింగ్ రూమ్ లో ఏదో పని ఉన్నట్లుగా టీమిండియా బ్యాటర్లు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. ముఖ్యంగా ఐపీఎల్ లో సత్తా చాటిన రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, ధ్రువ్ జురెల్, రుతురాజ్ గైక్వాడ్, రింకు సింగ్ లు దారుణంగా విఫలమయ్యారు. ఇది ఇలా ఉంటే టీమిండియా సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను ఓడించి ఛాంపియన్స్ గా నిలిచిన వెంటనే వీళ్ళిద్దరు పొట్టి ఫార్మేట్ కు గుడ్ బై చెప్పేశారు. ఇంకొన్నాళ్ళు ఆడే సత్తా ఉన్నా కూడా కొనసాగడానికి వాళ్ళిద్దరూ నిరాకరించారు. ఇక మీదట వన్డేలు, టెస్టుల మీదే ఫోకస్ చేయనున్నారు. అలాగే తాము పక్కకు జరగడం వల్ల టాలెంటెడ్ యంగ్స్టర్స్ కు టీమ్ లో ఛాన్స్ దొరుకుతుందని కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూస్తుంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు రిటైర్మెంట్ ప్రకటించి తప్పు చేశారని అనిపించక మానదు. ఐపీఎల్ లో ఎంతో అద్భుత ప్రదర్శన చేసిన అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, రింకు సింగ్, ధ్రువ్ జురెల్ లాంటి టాలెంటెడ్ ప్లేయర్లతో నిండిన టీం జింబాబ్వేకి వెళ్లింది. అయితే ఆడిన తొలి మ్యాచ్ లోనే వీరంతా విఫలమయ్యారు. జింబాబ్వే విధించిన 116 పరుగుల టార్గెట్ ను ఛేదించలేక కేవలం 102 పరుగులకే పరిమితమయ్యారు. ఇక మరో 2 మ్యాచ్లు ఓడిపోతే జింబాబ్వే చేతిలో దేశం పరువు పోతే ఆ బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. కనీసం 2 అంకెల స్కోర్ కూడా చేయలేని ఈ యంగ్స్టర్స్ కోసమా రోకో జోడి త్యాగాలు చేసిందని నెటిజన్లు అంటున్నారు. రోహిత్, కోహ్లీ ఈజీగా ఇంకో 2 ఏళ్లు ఆడవచ్చు. వాళ్ళ టీంలో ఉంటూ యంగ్స్టర్స్ ని గైడ్ చేస్తే బాగుంటుందని కొంతమంది నెటిజన్లు సూచిస్తున్నారు. ఇకపోతే ఈ రోజే జింబాబ్వేతో 2వ టీ20 మ్యాచ్ జరగనుంది. నిన్న టీమిండియా ఓడిపోయిన హరారే గ్రౌండ్ లోనే ఈ రోజు 2వ టీ20 కూడా జరగనుంది. మరి ఇదే పిచ్చిపై 2వ టీ20లో టీమిండియా ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో వేచి చూడాలి.